పెరిషబుల్ కమోడిటీస్ కూరగాయలు పళ్ళు లేకపోతే ఇట్లాంటి మాంసము వీటికి సంబంధించి ఈ రొయ్యలు వీటికి సంబంధించి డిలే అయితే రైతు తీవ్రంగా నష్టపోతాడు. ఏంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర దీని మీద ఉన్నటువంటి ఆలోచన? సార్ మ్యూట్లో తిరుపతిరావు గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో తిరుపతిరావు, యా చెప్పండి. అందరికీ నమస్కారం. శ్రీనివాసరావు గారు. ఓకే. అయితే ఇది అంటే మనం ఇవాళ మీరు తీసుకున్నటువంటి సబ్జెక్ట్ అయితే ఆంధ్రాకి పరిమితం చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకించి ఆక్వా ఫార్మర్స్ అండ్ మ్యాంగో ఫార్మర్స్ దృష్టిలో పెట్టుకొని మనం చర్చ ప్రారంభించినప్పటికీ దానికి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు తీసుకున్నటువంటి కొన్ని గతంలో కూడా చూసాం. గతంలో ఆయన అధికారం ఉండేటప్పుడు కూడా చాలా దుద్దుడుకు నిర్ణయాలే ఉండేవి. ఈ పర్యాయం మరికొంత స్పీడ్ పెంచినటువంటి సందర్భం ఉంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, స్థానిక రాజకీయ నేపథ్యము, స్థానిక ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వారు ఏదో అక్కడ నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాని ప్రభావం నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు కాదు, ఇండియా అది ప్రపంచం అంతా పడుతుంది. కానీ మన బాధ మంది కదా. శీత కష్టాలు శీత, పీత కష్టాలు పీత, శీత కష్టాలు శీత అంటారు కదా. అది కరెక్ట్ గా ఎగ్జాంపుల్ కూడా దానికి సరిపోతుంది ఇప్పుడు. అదే ఇప్పుడు నేనైతే మిమ్మల్ని అభినందిస్తున్నా. ఎందుకని అంటే ఇవాళ మనకి మన మీడియాలో ఎంతసేపు రాజకీయ పరమైనటువంటి చర్చలు తప్పిస్తే ఇటువంటి ప్రజోపయోగమైనటువంటి వంట రైతులు సంబంధించి చేసిన ఏదైతే మీరు తీసుకున్న సబ్జెక్టు హెచ్ఎంటీవీ ఇది ఒకటే కాదు సార్, మీకు కంటిన్యూగా రైతులది ప్రతిరోజు ప్రైమ్ టైంలో నేల తల్లి పేరుతో 6:30 నుంచి 7 గంటల దాకా కేవలం ఎక్స్క్లూజివ్గా రైతు సమస్యల మీద, రైతు సంక్షేమం కోసం ఒక డెడికేటెడ్గా ఒక టైం కూడా పెట్టుకున్నాం. తిరుపతిరావు గారు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదే ఇప్పుడు అంటే అఫ్ కోర్స్ అంటే చాలా ఛానల్స్ చాలా కాలంగా ప్రధానమైన ఛానల్స్ ఒక అరగంట గంట కేటాయించేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అది వేరు. అంటే చర్చలో ఈ సందర్భంలో చర్చలోకి తీసుకోవడం అనేది నిజంగా ఇది అభినందనీయం. థ్యాంక్ యూ చెప్పండి. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రత్యేకించి మన రాష్ట్రానికి వచ్చేసరికి ఆక్వా రంగము డెఫినెట్ గా ఇది అసలు ఆక్వా కల్చర్ అనేది మీరు చెప్పినట్టుగా 2 పంటలు వస్తే ఒక పంట గ్యారంటీ పోద్దని, 2 పంటలు కనుక దిగుబడి బాగుంది అనుకుంటే 3వ పంట పోద్ది అనుకునే రైతు అక్కడ అంటే రైతులు ఆక్వా రైతులు అంటాం కానీ అది కార్పొరేట్ కల్చర్. అది ఆల్మోస్ట్ కార్పొరేట్ కంపెనీలే ఉన్నాయి. మా శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 4-5 కార్పొరేట్ కంపెనీలు 100 ఎకరాల్లో చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. దానివల్ల ప్రకృతిపరమైనటువంటి ఇబ్బందులు, రైతాంగానికి కొన్ని ఇబ్బందులు, లేకపోతే ఇట్లాంటివి కూడా మనం చాలా సందర్భాల్లో మాట్లాడాల్సి వస్తుంటది. అయితే ఇవన్నీ దేనికి దానికి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి తప్పిస్తే అసలు వద్దు అనుకొని ఆక్వాకల్చర్ వద్దు అనుకొని వెళ్లే పరిస్థితి ఇవాళ లేదు. ఈవెన్ కొద్దిగా దగ్గర సమస్యలు తీసుకున్నా, లేకపోయినట్టయితే తీర ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా సమస్య తీసుకున్నా సరే దానివల్ల అక్వాకల్చర్ వల్ల ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిని అది ఓకే సార్. ఇప్పుడు మీరు అన్నట్టు కార్పొరేట్లు ఉన్నా కూడా మీరే కార్పొరేట్లకు వ్యతిరేకం కాదు, ఆ సంగతి పక్కకు పెడితే ఇప్పుడు ఉపాధి కూడా బోల్డ్ మందికి దీనివల్ల సరే కార్పొరేట్లు పెట్టుబడులు పెట్టినా అక్కడ పొలంలో ఉన్న రైతులు, రైతు కూలీలు వాళ్ళకి ఉపాధి కూడా దొరుకుతుంది కదా. నేను శ్రీనివాసరావు గారు నాట్ ఓన్లీ నేను కంటిన్యూ చేసేది అదే చెప్తున్నా. ఏదైనప్పటికీ ఇవాళ తీర ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్లో రైతులు పండించుకొని లబ్ధి పొందేదానికి ఏమీ లేదు. ఇటువంటి ఏదైనా జరిగితే దాని ద్వారా వచ్చినటువంటి లబ్ధికి వీళ్ళ రైతుకి జీవనోపాధి దాన్ని ఖండించట్లేదు. అది అవసరం. అందువల్లనే సమస్యలు ఉన్నా సరే వాటిని ఒకవైపు అడ్రస్ చేసుకుంటూనే ఒకవైపు సర్దుబాటు చేసుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పడం నా ఉద్దేశం. నేపథ్యంలో ఇది ఈ నిర్ణయం అయితే ఇది మనం ముందుగా మా తమ్ముడు రామకృష్ణ గారు కూడా చెప్పారు, రాజకీయాలకు అతీతంగానే మాట్లాడాలి కాసేపు. ఎందుకని అంటే ఇప్పుడు ఇది ఒక కోవిడ్ లాంటిది అనమాట. కోవిడ్ అనేది ఒక రాష్ట్రానికి ఒక దేశానికి సంబంధం లేదు. ఇట్స్ వరల్డ్ పాండమిక్. ఇది కూడా ప్రపంచంలో చాలా దేశాల ప్రభావితం అయ్యే పరిస్థితి కాబట్టి డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మేమే ఎన్డీఏ అధికారంలో ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన ఇప్పుడు మనం ప్రస్తావించిన 2-3 అంశాలు అయితే ఇంకా చాలా పంటలు ఉన్నాయి. ధాన్యం ఉంది, మిగతా అన్ని కూడా ఉన్నాయి. ఇప్పుడు అంటే ప్యాడీ మళ్ళీ వేరండి. మీరు అన్నట్టు పర్షబుల్ గూడ్స్ లోనే మనకి చాలా ఐటమ్స్ వస్తున్నాయి.
వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రారంభం అయింది. ఒకటి అంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు ప్రారంభం అయింది. నిర్ణయం మేరకు దానికి తరుణోపాయాలు ఏంటనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. రైట్. మళ్ళా చర్చిస్తున్నాము. ప్రభుత్వాల స్థాయిలో కూడా అటువంటిదే జరుగుతుంది. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేఖ అయితే రాశారు, దానికి ఏమైనా స్పందన అయితే వచ్చిందా తిరుపతిరావు గారు? అంటే ఏం చేద్దాం అన్నది. ఇప్పుడు జయశంకర్ గారి గురించి నాకంటే ముందు మీరే ప్రస్తావించారు. ఆ ఇష్యూలో తీసుకున్నటువంటి చొరవ అయితే చర్యలు అయితేనే. సో ఇది జరుగుతుంది. ఇంకా నేను అనుకోవడం ఇప్పటికైతే సమాధానం వచ్చిందని అనుకోవట్లేదు.